తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే ఆ ఎన్నికలతో తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్టుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే భయపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటికీ పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆందోళనతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులకి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2 సార్లు అధికారంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు తీర్చటంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలం అయిందన్నది కాదనలేని వాస్తవం. ఇది గత ఎమ్మెల్సీ ఎన్నికలలోనే రుజువు అయింది. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని పెద్దాయన జీవన్ రెడ్డికి పట్టం కట్టారు.